ఆస్టర్ రమేష్ ఆసుపత్రికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. డాక్టర్ పోతినేని రమేష్ బాబు నేతృత్వంలో 30 మంది కార్డియాలజిస్టులు, 20 మంది రీఛార్జ్ అసిస్టెంట్ల బృందంతో భారతీయుల్లో గుండెపోటుపై కీలక అధ్యయనం నిర్వహించారు. ఈ పరిశోధనల్లో కరోనరీ యాంజియోగ్రఫీ ద్వారా గుండె రక్తనాళాల్లోని ప్రమాదకరమైన బ్లాక్లను ఖచ్చితంగా గుర్తించే అవకాశం ఉందని ఈ అధ్యయనంలో తేలినట్లు డాక్టర్ రమేష్ బాబు వెల్లడించారు. అలాగే ఆప్టికల్ కోహెరెన్స్ టొమోగ్రఫీ ఫలితాలతో భవిష్యత్తులో నొప్పి లేకుండా గుండె జబ్బులను ముందే అంచనా వేయొచ్చని గుర్తించామన్నారు. విజయవాడ ఆస్టర్ రమేష్ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ పోతినేని రమేష్ బాబు, డాక్టర్ రాజా రమేష్, డాక్టర్ రామ్ మనోహర్ మాట్లాడుతూ తమ అధ్యయన బృందం సాగించిన పరిశోధనల గురించి సమగ్రంగా వివరించారు. 30,000 సిటీ యాంజియోగ్రాముల విశ్లేషణతో ఈ కీలక అధ్యయనం జరిగిందని తెలిపారు. ఏఐ ఆధారిత సిటీ ఎఫ్ఎఫ్ఆర్ సాంకేతికతను సరిపోల్చుతూ మన దేశం తరపున సమర్పించిన తొలి పరిశోధనా పత్రం తమదేనని వారు స్పష్టం చేశారు. ఈ పరిశోధనలో కరోనరీ యాంజియోగ్రఫీ ద్వారా గుండె రక్తనాళాల్లోని ప్రమాదకరమైన ఫ్లాక్లను ఖచ్చితంగా గుర్తించే అవకాశం ఉందని, ఈ పరిశోధనలో కరోనరీ యాంజియోగ్రఫీ ద్వారా గుండె రక్తనాళాల్లోని ప్రమాదకరమైన బ్లాక్లను ఖచ్చితంగా గుర్తించే అవకాశం ఉందని ఈ అధ్యయనంలో తేలినట్లు వారు వెల్లడించారు. అలాగే ఆప్టికల్ కోహెరెన్స్ టొమోగ్రఫీ ఫలితాలతో భవిష్యత్తులో నొప్పి లేకుండా గుండె జబ్బులను ముందే అంచనా వేయవచ్చని గుర్తించామన్నారు. తమ ఆసుపత్రి పరిశోధనా విభాగం ఎథిక్స్ కమిటీ పర్యవేక్షణలో ఇప్పటి వరకు 22 అంతర్జాతీయ ప్రమాణాల క్లినికల్ ట్రయల్స్ను విజయవంతంగా నిర్వహించిందని తెలిపారు. వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ జగత్ నరులతో తమ బృందం భేటీ అయ్యి మన దేశంలో ముఖ్యంగా దక్షిణ భారతాన చిన్న వయసులోనే గుండె జబ్బులు రావడానికి గల కారణాలపై విస్తృతంగా చర్చించామన్నారు. తమ రీఛార్జ్ బృందానికి జగత్ నరులు అంతర్జాతీయ స్థాయిలో సంపూర్ణ శాస్త్రీయ సహకారాన్ని అందిస్తామని హామీ ఇచ్చారని అన్నారు. ఇప్పుడు మేము చాలా ఈ 35 ఇయర్స్లో చాలా ప్రెస్ మీట్స్ కండక్ట్ చేసాము. అంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ రేర్ హార్ట్ డిసీజు లేకపోతే కాంప్లికేటెడ్ హార్ట్ అటాక్స్ ఇట్లాంటివి ఎలా ట్రీట్ చేసాము అనేది. కాకపోతే ఇప్పుడు గత 10 సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా గుండె జబ్బుల పట్ల ఒక దృక్పథం మారింది. అంటే మనం హార్ట్ అటాక్ వచ్చినప్పుడు అప్పటికే చాలామందికి జబ్బు ముదిరిపోయి మనం ఎంత ఖర్చు పెట్టి వైద్యం చేసినా కొంతమందికి కొంత ఫలితం ఉంటుంది, కొంతమందికి ఫెయిల్ అవుతాం. అయితే ఇప్పుడు ఏంటంటే ప్రివెంటివ్ కార్డియాలజీ అనేది చాలా ముఖ్యమైనటువంటి సబ్జెక్ట్ అయింది. ప్రివెంటివ్ కార్డియాలజీలో భాగం ఏంటంటే దాగి ఉన్నటువంటి గుండె జబ్బుని మొట్టమొదట 10-20 సంవత్సరాల ముందే, అంటే హార్ట్ అటాక్ వచ్చే ముందే లోపల సీడ్ ఉంటుంది, దాన్ని పట్టుకుని కనుక మనం వైద్యం చేస్తే ఆకస్మికంగా సంభవించే సడన్ కార్డియక్ డెత్, ఈ హార్ట్ అటాక్లను నివారించవచ్చు. అది కేవలం కార్డియక్ సిటీ స్కాన్ ద్వారా మాత్రమే ఈ జబ్బును ముందు కనుక్కోగలము అనేది మనకి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గత 4-5 సంవత్సరాలుగా అందరూ ఏకగ్రీవంగా ఆమోదించినటువంటి అంశం. అయితే ఇందులో మేము మొన్న శాండియాగోలో ఈ గ్లోబల్ ఈ సిటీ స్కాన్ కాన్ఫరెన్స్ జరిగినప్పుడు మన భారతదేశం నుంచి ప్రప్రథమంగా ఈ సిటీఎఫ్ఎఫ్ఆర్ అండ్ ఓసిటీ ఇంట్రా కరోనరీ ఇమేజింగ్ ఈ కోరిలేషను ఎట్లా ఉంది, ఏ రకమైనటువంటి ఈ కొవ్వు పొరలు రప్చర్ అవుతాయి అనేది ఇప్పుడు బాగా ఇంటెన్స్ రీసెర్చ్ జరుగుతున్నటువంటి అంశం. దాని గురించి మేము అక్కడ పైలట్ స్టడీని ప్రజెంట్ చేయటం జరిగింది. అయితే ఇది ఓన్లీ ప్రారంభమే. మా దగ్గర టీమ్ ఆఫ్ కార్డియాలజిస్ట్ ఉన్నారు, ఒక 30 మంది కార్డియాలజిస్టు అక్రాస్ ఒంగోలు, ప్రకాశం, గుంటూరు అండ్ వెస్ట్ గోదావరి, కృష్ణ. మేమందరం కూడా గత ఒక సంవత్సర కాలంగా ఈ సిటీ యాంజియోగ్రామ్స్ని క్లౌడ్లోకి నిక్షిప్తం, అంటే 30,000 యాంజియోగ్రామ్స్ చేసాం. సిటీ యాంజియోగ్రామ్స్ దట్ ఈస్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ డేటాబేస్ ఇన్ ది హోల్ వరల్డ్. ఈ ఒక సింగిల్ సెంటర్లో, ఎందుకంటే మేము మొట్టమొదటి స్టార్ట్ చేసాం 2011లోనే మేము స్టార్ట్ చేసాం. ఈ 15 సంవత్సరాల్లో చాలా సమాచారం, అంటే ఈ ప్రాంత ప్రజలు, ఈ సౌత్ ఇండియా, ఆంధ్ర ప్రాంత ప్రజలకి ఎందుకు హార్ట్ అటాక్ వస్తుంది చిన్న వయసులో, వీటిలన్నిటికీ కూడా మనం సమాచారం ఒక ఇన్వెస్టిగేటివ్ రీసెర్చ్ లాగా చేసి దాన్ని కనుక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అందులో 1,00,000కు పైగా మేము క్యాత్ యాంజియోగ్రామ్స్ చేసాం, మోర్ దాన్ 1,00,000 1996 నుంచి. ఇది 30,000
ఈ సిటీ యాంజియోగ్రామ్స్ ఇవన్నీ కూడా క్లౌడ్లో నిక్షిప్తమై ఉన్నాయన్నమాట. ఇప్పుడు వీటి నుంచి డేటా తీస్తున్నాం. అందులో పైలట్ స్టడీ ఇక్కడ ప్రజెంట్ చేశాం. ఈ ప్రజెంట్ చేసిన దాంట్లో మనకి కోరిలేషను ఇంట్రాకరోనరీ ఇమేజింగ్కి దీనికి సిటీ యాంజియోగ్రామ్కి ఎట్లా జరుగుతుంది. ఆ తర్వాత మనకి ఈ ఒక 30 మంది కార్డియాలజిస్టులు, ఒక 20 మంది రీసెర్చ్ అసిస్టెంట్స్, ఒక 50 మంది టీము 4 బృందాలుగా ఏర్పడి ఇప్పుడు దీని మీద ఇంకా ఫర్దర్గా డీప్ డైవ్ ఇంటూ ది ఎగ్జిస్టింగ్ ఇన్ఫర్మేషన్ వెళ్ళి ఈ ప్రాంతంలో ఎలా జరుగుతుంది అంటే యుఎస్ అమెరికాకి ఇక్కడికి కూడా గుండె జబ్బులు ఎలాగా వస్తూ ఉన్నాయి, ప్రజెంటేషన్ వాటిలో కూడా చాలా తేడా ఉంటుంది. అలాగే ట్రీట్మెంట్లో కూడా రెస్పాన్స్ కూడా తేడా ఉంటుంది. మనకి యంగర్ ఏజ్లో వస్తుంది.